కిరణ్ అబ్బవరం, గౌరీప్రియ జంటగా నటించిన చెన్నై లవ్ స్టోరీ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సినిమా బృందం ఒంగోలు పేస్ కాలేజీలో సందడి చేశారు. విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఈ నెల 24వ తేదీన చెన్నై లవ్ స్టోరీ సినిమా రిలీజ్ అవుతుందని ప్రతి ఒక్కరూ తప్పకుండా వీక్షించాలన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరోయిన్ మాట్లాడుతూ ఈ సినిమా పూర్తి లవ్ స్టోరీ అని అన్నారు. లవ్ స్టోరీ కూడా సరికొత్తగా ఉంటుందన్నారు. కావున ప్రతి ఒక్కరూ సినిమా చూడాలని కోరారు. త్వరలో డైరెక్టర్ గా సినిమా తీయబోతున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం విద్యార్థులతో సెల్ఫీ దిగి వారిని ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో పేస్ కళాశాల కరస్పాండెంట్ మదిశెట్టి శ్రీధర్, సినిమా బృందం పాల్గొన్నారు. ఇంకొంచెం ఎక్కువ కావాలి. సో మన కాలేజ్ స్టూడెంట్స్ డాన్స్ అందరూ అమ్మాయిలు అనిపిస్తున్నారు. అబ్బాయి అందులో కాలేజ్ మేనేజ్మెంట్ కి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ ఇంత మంచిగా ఇన్వైట్ చేసినందుకు కాలేజ్ వాళ్ళకి, మేనేజ్మెంట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. 5 years ముందు వచ్చాను. ఇప్పుడు నా తెలిసి మీరు ఎవరు ఉండండి మారిపోయారు. నా పర్సన్ రాజారాణి గారికి ఇక్కడికే వచ్చాను ప్రమోషన్స్ అప్పుడు. తర్వాత 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అలాగే రాజారావు రాణి గారు అయితే ఇన్నోసెంట్ గా మంచోళ్ళ బుద్ధిగా ఉంటాను. మళ్ళీ అలాగే స్టూడెంట్స్ సెంటర్లో మంచిగా చాలా బుద్ధిగా ఉంటాను. మంచిగా మళ్ళీ ఈ చెన్నై లవ్ స్టోరీలో స్టీవెన్ శంకర్ గారు ముందుకు వస్తున్నాను. సో హ్యాపీ. అందులో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇంత సో మచ్ ఆఫ్ లవ్ ప్రతి సినిమాకి మీరు ఇంతలా ఓన్ చేసుకొని లవ్ చూపిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ అంతా వీక్షిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. అలాగే మా చెన్నై లవ్ స్టోరీ July 24th రిలీజ్ అవుతుంది. ఎవరు మిస్ అవ్వకండి. మా ప్రేమ చాలా కొత్తగా ఉండబోతుంది. నేను ఈ సినిమా నాతో గవర్నమెంట్ డౌన్లోడ్ అయిపోతారు. మీరు మీకు బాగా నచ్చుతుంది. మీ ప్రేమ కథ చాలా చూసుకుంటారు మీ కాలేజ్లో కానీ స్క్రీన్ మీద కానీ ఈ ప్రేమ కథ చాలా కొత్తగా ఉంటుంది. మరి ఇంతకుముందు చూడని ఒక ప్రేమ కథ మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. July 24th మిస్ అవ్వకుండా వెళ్ళిపోండి, సరేనా? నేను
ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. సినిమా మీకు చాలా అంటే చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అందరూ ఎలా ఉన్నారు? హాయ్ బాయ్స్. చాలా చాలా హ్యాపీగా ఉంది నిజంగా. మేము ప్రమోట్ చేస్తూ డిఫరెంట్ ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా కొద్దిగా టైర్డ్గా ఉన్నామన్నమాట. అక్కడి నుంచి బాగా తిరిగి ప్రమోషన్స్ చేస్తున్నాం, కానీ ఇక్కడికి రాగానే అసలు ఏం ఎనర్జీ అబ్బా మీ అందరూ. నాకు చాలా హ్యాపీ అనిపించింది. కాలేజ్ వైబ్ అది, జోష్ అది, ఎనర్జీ అని. సో థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మాట్లాడే నిజంగా మాతో పాటు మీరు కూడా వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో జూలై 24 చెన్నై లవ్ స్టోరీ రిలీజ్ అవబోతుంది. మీకు లవ్ స్టోరీస్ ఇష్టమా? చూస్తున్నారా సినిమాలు లవ్ స్టోరీస్? సో చెన్నై లవ్ స్టోరీ ఇస్ గోయింగ్ టు బి వెరీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. మీరందరూ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. మీరే కాదు, మీ ఫ్రెండ్స్ ని తీసుకెళ్ళండి, మీ పేరెంట్స్ ని తీసుకెళ్ళండి. ఇట్ ఇస్ అ వెరీ కంఫర్టబుల్ అండ్ థ్రిల్లింగ్ వాచ్. అందరూ జూలై 24 వెళ్తున్నారు కదా. థ్యాంక్ యూ సో మచ్. ఐ సీ యూ ఇన్ ద థియేటర్. చూసుకున్నారా? నమస్కారం. నిజంగా ఇవాళ ఒంగోలుకి రావడం, కాలేజ్కి రావడం, మీ అందరినీ కలుసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. వచ్చిన ప్రెస్ అండ్ మీడియా అందరికీ, ఇన్ఫ్లుయెన్సర్స్కి మరియు వెల్ విషెస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి సినిమా చేసాం, ఒక మంచి ప్రేమ కథ చేసాం, చెన్నై లవ్ స్టోరీ అని. ఇప్పుడు ఓకేనా అండి? యా. సో చాలా మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఒకటి చేసాం, చెన్నై లవ్ స్టోరీ అని. ఈ నెల జూలై 24వ తారీఖున రిలీజ్ అవుతుంది. మేమైతే చాలా హ్యాపీగా, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. సో సినిమాని మీరు అందరు కూడా చూడండి, మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరితో వెళ్ళండి. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. వచ్చిన మీడియా వాళ్ళకి, ఇన్ఫ్లుయెన్సర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చెన్నై లవ్ స్టోరీ జూలై 24th రిలీజ్ అవుతుంది. ఓకే, ఇప్పటిదాకా మీరు చాలా ప్రేమ కథలు చూసింటారు మన తెలుగులో. నేనైతే ఒకటి గ్యారంటీగా చెప్పగలను, ఇలాంటి ప్రేమ కథ అయితే ఇంతవరకు తెలుగులో మీరు చూడలేదు. మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ ప్రేమ కథ ఏజ్కు సంబంధం లేకుండా పెద్దోళ్ళు, చిన్నోళ్ళు అందరూ చూడొచ్చు. సో అందరూ మీ ఫ్యామిలీ అందరితో కలిసి థియేటర్కి వెళ్ళండి. చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది సినిమా. థ్యాంక్ యూ సో మచ్. మూవీనా నేను ఒక డైరెక్ట్ చేస్తున్నాను సార్. నెక్స్ట్ అది ఉంటుంది. ముందు ఇది అయిపోయింది. జూలై 24 సినిమా చూసాను, బాగా నచ్చుతుంది మీకు. ఏంటి అందరూ టైర్డ్గా ఉన్నారు ఆఫ్టర్నూన్ అంతా?